మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 చదువుదాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును అని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్నునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగునందును. దేవుని నామానికి మహిమ కలుగును. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మనుషుల ఎదుట ఒప్పుకున్న వాడిని పరలోకమందు ఎక్కడ ఒప్పుకుంటాడంటే, పరలోకమందు తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు. పరలోకమందు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి ఒకానొక సమయంలో మనం అందరము వెళ్ళవలసి ఉంది. ఆ వెళ్ళవలసిన సమయాలలో మనం అక్కడికి వెళ్ళినప్పుడంట, ఈ లోకంలో మనం ఎలా జీవించాము, ఎలా నమ్మాము, ఎలా ఆయన గురించి ప్రజల ఎదుట మనం ఒప్పుకున్నాము అన్నది అక్కడ తెలియబడుతుంది. ఎవరు చూస్తారే అంటే, అప్పుడు అక్కడున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూసి అప్పుడు తండ్రి ఎదుట ఒప్పుకుంటాడంట. ఎవరు అని అంటే, వీళ్ళు కూడా నా బిడ్డలు, నన్ను ఈ లోకంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నవారు అని. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ప్రజల ఎదుట ఏం చేయాలి? ప్రభువు అని ఒప్పుకోవాలి. ఎవరని ఒప్పుకోవాలి? ఆయన ప్రభువు అని ఒప్పుకోవాలి. ఎవరికి మాటలు చెప్తున్నాడంటే, తన శిశువులతో మాట్లాడుతున్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు తన శిశువులతో మాట్లాడుతున్నాడు. ఆయన 12 మంది శిశువుల్ని ఏర్పాటు చేసుకొని ఆయన గ్రామాలలోకి పంపించాడు. దేనికోసం పంపించాడంటే, సువార్తను ప్రకటించండి అని. ఆ సువార్త ఏమని ప్రకటించమన్నాడంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక అంతటా అందరూ మారు మనసు పొందండి అని చెప్పి మీరు గ్రామాలలోకి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పి శిశువులకు చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఒకవేళ అయ్యా మేము వెళ్ళి సువార్త చేస్తే వాళ్ళు వింటారా, ఒకవేళ వాళ్ళు నమ్ముతారా, ఒకవేళ నమ్మరేమో, అప్పుడు మా పరిస్థితి ఏంటి అని ఒకవేళ అడిగారేమో. ఈ మాటను బట్టి ఆ సమయాలలో యేసు ప్రభు వారిని శిశువులు అడిగారేమో, అడిగి ఉంటారు. కాబట్టే దాన్ని క్లియర్గా అర్థమయ్యే రీతిలో యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తున్నాడు, మీరు గ్రామాలలోకి వెళ్ళండి, ఇదిగో రాజు సువార్తను మీరు ప్రకటించండి. ఆ గ్రామంలో వాళ్ళు ఎవరైనా యోగ్యులని తెలిస్తే ఆ ఇంటిలోకి మీరు ప్రవేశించండి. ఎక్కడికి? గ్రామాలలోకి వెళ్ళమన్నాడు శిష్యుల్ని. ఆ గ్రామాలలో ఎవరైతే యోగ్యులై ఉన్నారో ఆ కుటుంబంలోకి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి ఆ గ్రామాలన్నీ సువార్త ప్రకటించేది అయిపోయినంత వరకు ఆ కుటుంబంలో మీరు ఉండండి. ఆ కుటుంబంలోనే బస చేయండి. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి. ఒకవేళ ఆ కుటుంబం మిమ్మల్ని మనసు పూర్తిగా చేర్చుకోకపోతే, లేకపోతే ఆ గ్రామంలో మిమ్మల్ని చేర్చుకోకపోతే, మీరు ఆ గ్రామంలో నుంచి బయట గ్రామానికి వెళ్ళిపోండి. మీరు అక్కడ ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ గ్రామంలో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మీ కాళ్ళకున్న దులిపిని అక్కడ దులిపి వేసి వెళ్ళండి. ఒకానొక సమయంలో దానికి నేను తీర్పు తీర్చేదాను. అది సోదమ గోమోర కంటే చాలా ఓర్వదగినదై ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి వారికి తెలియచేయండి. అయితే వెళ్తున్న మీరు ఉచితముగా పొందుకొని ఉన్నారు. ఉచితముగా మీరు పొందుకున్నారు కాబట్టి గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఉచితముగా మీరు ప్రకటన చెయ్యండి. మీరు ఉచితముగా ప్రకటన చేసినప్పుడు ఆ విన్న వారందరూ కూడా, ఎవరైతే వింటూ ఉన్నారో కొందరు వింటారు, కొందరు వినరు, కొందరు తిరిగి మిమ్మల్ని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, కొందరు మిమ్మల్ని ఉంటారు అధికారుల దగ్గరకు ఇచ్చుకోబోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సువార్తను ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది విని రక్షింపబడిన వాళ్ళు ఉంటే, కొందరికి అర్థం కాక వాళ్ళు తిరగబడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ తిరగబడిన వారు ఏం చేస్తారంటే, వీళ్ళు ఎవరైతే సువార్తను ప్రకటించడానికి వచ్చారో వాళ్ళని తీసుకొని ఆ గ్రామ పెద్దల దగ్గర కావచ్చు, అధికారుల దగ్గర కావచ్చు ఈడ్చుకొని వెళ్ళి, ఇదిగో వాళ్ళు ఈ గ్రామంలో సువార్తను ఇలా ప్రకటిస్తున్నారని వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అయితే మీరు భయపడవద్దు. ఒకవేళ అలాగా మిమ్మల్ని ఎవరైనా చేస్తే మీరు భయపడవద్దు. అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో ఆ సమయాన నీకు నేను, మీ నోటికి నేను తోడుగా ఉంటా. అందుకని చెప్పాడు ఏమనంటే, తండ్రి ఆత్మ మీలోని మాట్లాడుచున్నారు కానీ మాట్లాడువారు మీరు కాదు. అందుకనే అపోస్తలుడైన పేతురు వెళ్ళినప్పుడు ఈ మూర్ఖ తరము వారు వేరై ఉండండి అన్నాడు. ఎందుకంటే మూర్ఖులు ఉన్నారు, ప్రజల మధ్యలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? మూర్ఖులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. అయితే జ్ఞానవంతులు అర్థం చేసుకోగలుగుతారు, మూర్ఖులు అర్థం చేసుకొని వారు కూడా ఉంటారు. ఆ మూర్ఖులు ఎలాంటి పరిస్థితులకి మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మీరు భయపడవద్దు. మీకు తోడుండి నేను నడిపిస్తా. ఆ సమయాన్ని ఏది మాట్లాడాలో మీకు నేను, ఆ సమయాన్ని ఆత్మ మీలో ఉండి మాట్లాడతారు. మీరు భయపడవద్దు.
ఈడ్చుకు వెళ్ళారని భయపడద్దు. మీరు చేయవలసింది ఏంటంటే కేవలం సువార్త మాత్రమే ప్రకటించండి. అయితే మీరు ప్రకటించిన తర్వాత ఎంతమంది ప్రజలు ఉన్నారో వారందరూ విన్న తర్వాత వాళ్ళందరూ కూడా వారి నోటితో ఒప్పుకుంటారు అంటాడు కదా. మీ నోటితో ఒప్పుకుంటేనే రక్షణ కలుగుతుంది, లేకపోతే వారికి రక్షణ కలగదు. ఏంటంటే దేవుని మాటలు మన హృదయంలోనికి పంపిస్తాడు ఆయన. దేవుని మాటలు మన హృదయంలోనికి పంపించినప్పుడు మన నోరు దాన్ని ఒప్పుకుంటుంది. ఏం చెప్తుంది? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏది ఉంటే అదే బయటికి వస్తుంది. అంటే దేవుని మాటలు ఎక్కడికి వెళ్తున్నాయంటే మన హృదయంలోనికి వెళ్తున్నాయి. ఆ హృదయంలో ఆ మాటలు నింపబడినట్లయితే మన నోరు ఒప్పుకుంటుంది. వారు ఒప్పుకుంటారు. ఆయన ప్రభు అని వారు ఒప్పుకున్నప్పుడు ప్రజల మధ్యలో వారు ఏం చేయాలంటే అందరికీ తెలిసేటట్లు, ఇదిగో నా ప్రభువు నాకు రక్షణ ఇచ్చాడు, నా ప్రభువు అని తన నోటితో ఒప్పుకోవాలి. ప్రజల మధ్యలో ఇప్పుడు అధికారుల మధ్యలోకి ఈడ్చుకొని వెళ్ళారు. అక్కడ ప్రజలందరూ సమకూడి ఉంటారు కదా. అప్పుడు కొంతమంది దేవుణ్ణి తెలుసుకొని ఉంటారు కదా. తెలుసుకున్న వాళ్ళు ఏం చెప్పాలి? ఇదిగో నా ప్రభువుని నేను తెలుసుకొని ఉన్నాను అని, నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పి ప్రజల మధ్యలోనే ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు పరలోకమందు మనం వెళ్ళినప్పుడు, అప్పుడు పరలోకంలో తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఇదిగో నా బిడ్డలు అని ఆయన తండ్రి దగ్గర ఒప్పుకుంటాడట. ఒకవేళ ఈ లోకంలో మనం ప్రజలకు భయపడి, ఈ లోకంలో మనం ఇంటి వారికి భయపడి, ఒకవేళ అధికారులకు మనం భయపడి మనము ఆయన ప్రభు అని మన నోటితో ఒప్పుకోకపోతే ఆ పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు. మీరెవరో నాకు తెలియదంటే అప్పుడు ఆ పరలోకంలో మనకు స్థానం ఉంటుందా? ఉండతే. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఇలా ఒప్పుకున్నట్లయితే పరలోకంలోకి వెళ్ళినప్పుడు దేవుడు నువ్వెవరు అని అడగడు. ఆయన నువ్వెవరు, నువ్వెందుకు వచ్చావు అని ఆయన అడగడు. ఎందుకంటే ఈ లోకంలో నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి ఆయన బిడ్డగా ఆయన స్వీకరిస్తాడంట. కాబట్టి ఒకవేళ ఇంతవరకు మనము ఈ లోకంలో ఉంటున్న మనము ప్రజలకు భయపడి నాకు ప్రభు ఎవరో తెలియదు అన్నట్టు ఒకవేళ మనం ప్రవర్తిస్తున్నామేమో. అయితే మనం ఎవ్వరము కూడా ఎవరి దగ్గర ప్రభు ఎవరో అని తెలియనట్టు మనం ఎవరము ప్రవర్తించకూడదు. ఆయన నా ప్రభువు నాకు రక్షణ ఇచ్చాడు అని చెప్పి మనం ప్రజలు ఎదుట ఒప్పుకునే వారిలాగా ఉండాలి.